మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఆత్మకూరు సిపిఎం కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నివాళులు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు సమర్పించారు. ఆత్మకూరు సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం మరియు పట్టణంలోని బీఆర్ఆర్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మొదట సుందరయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించి కామ్రేడ్ సుందరయ్య జోహార్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన సుందరయ్య అభిమానులు, సిపిఎం పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలాభిషేకంతో నివాళులు సమర్పించారు. అనంతరం శిబిరం వద్ద భారీగా ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు చల్లటి మజ్జిగను అందించారు. పట్టణంలోని ప్రజలు భారీగా పాల్గొని మజ్జిగను అందుకొని సేవించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఇక్కడకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, సుందరయ్య జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకుని సక్రమమైన మార్గంలో ప్రయాణించాలని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థను గతంలోనే సుందరయ్య వివరించారని వారు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య గారికి జోహార్. కామ్రేడ్ సమత మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా, సమత మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి. టెంట్లోకి రావాల్సిందిగా కూర్చున్న కామ్రేడ్స్ ఇప్పుడు భూమి పులకించిందో పుణ్యని పుట్టుక చేత, పుట్టింది రతనాలు పండిన చోట. భూమి పులకించిందో పుణ్యము ఇంటిన చోట. వేద సాధ బాధలన్నీ తిలకించాడు, వేద సాధ బాధలన్నీ తిలకించాడు. తాను సమాజ స్థాపనకై పయనించాడు, తాను పయనించాడు. భరతమాత ముత్తు బిడ్డ సుందరయ్యరా, సమత మమతల రూపం చల్లనయ్యరా. భారతదేశ ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఈరోజు 41వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన ఈ భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ రోజే చెప్పడం జరిగింది. ఆయన ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ భారతదేశంలో పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పెట్టుబడిదారి వర్గాన్ని కాపాడుకునేదానికి మతాన్ని అడ్డం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఆ రోజే సుందరయ్య గారు చెప్పారు. అలాగే ఇందాక మన నాయకులు మాట్లాడినట్లుగా ఇంధన పొదుపు గురించి ఆ రోజే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పారు. ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవేమీ చేయకుండా ఈరోజు చిలక పలుకులు పలికేటటువంటి పరిస్థితి ఉంది. ఆడకి ఆగడం లేదు. పెట్టుబడిదారులు వచ్చారు రాజకీయాల్లోకి. పెట్టుబడిదారులు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, దోపిడీలు చేస్తున్నారు. ఈ దోపిడీలని అరికట్టుకునే దానికోసం మీడియా మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దాడులు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో పీడిత ప్రజలు అణగదొక్కబడతారన్నటువంటి అంశాన్ని
సుందరయ్య గారు ఆ రోజే చెప్పారు కనుక ఈ అంశాలను మేము ఇప్పుడు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఈ పెట్టుబడిదారి వర్గానికి సుందరయ్య గారి బాటలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండారు. ఆ రకంగా మేము మా పార్టీ వైపు నుంచి ప్రజా ఉద్యమాన్ని చేపట్టి ముందుకు పోతామని చెప్పి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా మేము ప్రమాణం చేస్తున్నాం.